హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు 3 ఫ్యామిలీస్ వచ్చాయండి. ఫస్ట్ ఫ్యామిలీ అయితేనేమో విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్, సెకండ్ ఫ్యామిలీ అయితేనేమో పృథ్వీ వాళ్ళ మదర్, థర్డ్ ఫ్యామిలీ ఏంటంటే గౌతమ్ వాళ్ళ బ్రదర్. సో ఇన్పుట్స్ పరంగా వచ్చేసరికి ముగ్గురు బాగానే ఇచ్చారు. కాకపోతే పృథ్వీ వాళ్ళ మదర్ ఏంటండి బాబు, పృథ్వీ లాగానే జెన్యూనిటీ ఎట్టుంది ఆమె. సో నీకు నీలాగానే ఉండాడు, సో కప్పు గెలవకపోయినా పర్లేదు అంటుంది. నీలాగానే ఉండు, కుదిరితే కప్పు గెలుచుకోండిరా, బట్ నీలాగా ఉండే ప్రాసెస్ లో కప్పు రాకపోయినా పర్లా, నీలాగానే ఉండంటుంది ఆమె. బా, ఏమి 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 డైలాగ్ అనిపించింది నాకు. తర్వాత విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్, ఏంది స్వామి ఆ ఏజ్ లో ఆయన పుషప్స్ కొట్టడం, దెబ్బకి అదిరిపోయాడు టేస్టీ తేజ. అప్పుడు దాకా టేస్టీ తేజ ఉండి నాకు నాకు పెళ్లి సంబంధాలు చూడండి అన్న అతను ఆయన పుషప్స్ కొట్టంగానే నేను బయటకు వచ్చాక నీకు చూస్తాను ఆయన పెళ్లి సంబంధాలు అంటున్నాడు. పక్కా నవ్వుతుంది విష్ణుప్రియ. థర్డ్ వచ్చేసరికి గౌతమ్ వాళ్ళ బ్రదర్ కిరాక్ అసలు. అంటే ఎక్కడే కానీ టైం వేస్ట్ చేయకుండా టప్ప అందరితో ఇంటరాక్ట్ అయిపోయాడు. ఎక్కడ సుత్తి సోది లేకుండా ఒక్కొరి గురించి ఒక్క పాయింట్ చెప్పాడు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ హెసిటేట్ చేయకుండా, మీకు ఎవరు ఇష్టం అంటే అందరి గురించి మంచిగా చెప్పినా, లేదు మీ తమ్ముడు కాకుండా మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఇద్దరు చెప్పంటే నబీల్ అండ్ ప్రేరణ గురించి చెప్పాడు. అది కౌంటరా లేకపోతే నిజంగా ఇష్టమా అర్థం కాల. ఎందుకంటే వీళ్ళిద్దరే ఎక్కువ మాట్లాడుకుంటారు నైట్ అయితే గౌతమ్ గురించి. ప్రేరణ అండ్ నబీల్ చూడాలి. నబీల్కి మంచి సజెషన్ ఇచ్చాడు, సో నువ్వు నామినేషన్లోకి రా అని. అతను తీసుకుంటే సూపర్ అది రైట్. దీనికంటే ముందు ఒక ఇష్యూ మాట్లాడతానండి. చాలా మంది పింగ్ చేస్తున్నారు. ఏంటంటే నిఖిల్ వాళ్ళ మదరు తన ఓన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో సో విష్ణుప్రియని లాగిపెట్టి ఒకటి కొట్టాలి సో అన్నట్టు, డ్రామా క్వీన్ అన్నట్టు, లేకపోతే ప్రేరణ గురించి కూడా, నాట్ ఓన్లీ విష్ణుప్రియ, ప్రేరణ గురించి కూడా పబ్బబ్బా ఏమి కన్నింగ్ పిలో సంథింగ్ ఏమి అదే సంథింగ్ అలా అన్నట్టు. అంటే ఆట అనేది చాలా తెలివిగా ఆడతా అనే దానికి సినానమ్స్ కింద అంటే బూతులు కాదు అనేది కొన్ని పదాలు వాడింది ఆమెని. అటువంటి వాడటము అది ఓన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓన్ అకౌంట్లో అది తప్పే కదా. కొంతమంది అవేమో అసలు ఆమె కాదంటారు, కొంతమంది ఆమె అంటారు, కొంతమంది ఆమె అఫీషియల్ అకౌంట్ అంటారు. ఇది ఎందుకు చెప్తానంటే, నేను నిన్న కూడా ఆ స్టోరీ ఏదో వచ్చి దాని గురించి రెస్పాండ్ అవ్వనప్పుడు ఆల్రెడీ చెప్పా, ఏది గౌతమ్ గురించి ఏదో స్పేస్ లో మాట్లాడారు. అది ఫ్యాన్స్ అనే వాళ్ళు అసలు ప్రతిరోజు జరుగుతుంటే నేను అసలు రెస్పాండ్ కానని చెప్పా, ఓకేనా. ఇటువంటి ఈ రోజు గౌతమ్ స్పేస్ లోకి వస్తే రేపు ఇంకో స్పేస్ లోకి వెళ్తారు. ప్రతి వాళ్ళ దాంట్లో ఎల్లు ఎంలు ఆఫ్టర్ ఆల్ అసలు దాని మీద ఎపిసోడ్ మీద రివ్యూ చేసే రివ్యూల కిందే ఉంటాయి ఆ కమెంట్స్. ఇంకా వాళ్ళు అంటే ఎదవలు అనేవాళ్ళు దరిద్రంగా తయారయ్యారు, చాలా తప్పవి. కాకపోతే వాటి గురించి చెప్పుకుంటా పోతే ఏంటంటే రోజులు సరిపోవు, అందుకని నేను అవి చెప్పనన్న. కాకపోతే ఇది ఎందుకు, ఇది కామన్, ఇది ఎందుకంటే మీరే కదండి మొన్న రోహిణి మాత్రం వాళ్ళ అకౌంట్లో వేరే వాళ్ళకి ఓట్లు వేయమంటేనే పెద్ద తప్పు చేసినట్టు చెప్పారు, మరి ఇది ఎలా అడ్రస్ చేయరు అన్నారు. అప్పుడు నాకు లాజిక్కే కదా అనిపించింది, అందుకని చెప్తున్నా ఇది. సో ఎవరైనా, నిఖిల్ వాళ్ళ మదర్ అయినా ఎవరైనా, ఆమెకి తెలియకుండా జరుగుంటే మాత్రం ఆమె తప్పు లేదు, ఆమెకి తెలిసే జరుగుంటే. ఎందుకంటే ఆమె అకౌంట్ కూడా ప్రైవేట్లో పెట్టేసిందంట. సో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ. ఇప్పుడు ఎవరైనా ఒకరే కదా, ఎందుకు కొట్టాలి విష్ణుప్రియని, ఎందుకు విష్ణుప్రియని స్లాప్ చేయాలి, ఎందుకు డ్రామా క్వీన్. నేను మొన్న ఆమె వచ్చినప్పుడు కూడా ఫ్యామిలీ ఎపిసోడ్లో నేను ఏమి చెప్పలా, అందరి గురించి మంచిగానే చెప్పా ఫ్యామిలీ ఎపిసోడ్లో. ఆమె ఏంటి కొంచెం బిగ్గరగా నవ్విద్ది, ఆ నవ్వు తగ్గించుకో, నీకు కొంచెం ఓవర్ యాటిట్యూడ్ ఉంది, అది ఓవర్ అంటే టేస్టీ తేజ్ అని అయ్యమా అనుకో అన్నా. కానీ నేను అసలు అటువంటి విషయాలు నెగిటివ్ చేయను. ఏదో పెద్ద తరాగా చెప్పింది అవి మంచిగా కదా, వాటిని మంచిగా తీసుకుంటే ఇంకా మనం ముందుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది అన్నట్టు పాజిటివ్ వేలోనే ఆలోచిస్తా. కానీ ఇటువంటివి జరిగినప్పుడు ఇలా గ్రడ్జ్ ఉందా, విష్ణుప్రియ మీద ఇంత గ్రడ్జ్ ఉందని ఆలోచించాల్సిన పరిస్థితి అవసరం లేదు కదా. మోర్ ఓవర్ విష్ణుప్రియ చాలా బాగుంటుంది నిఖిల్ తోటి, చాలా బాగుంటుంది నిఖిల్ తోటి విష్ణుప్రియ. సో పృథ్వీతో ఎంత బాగుంటుందో నిఖిల్తో కూడా అంతే బాగుంటుంది. సో అది ఎందుకు అడ్రస్ నేను ఉదయాన్నించే నుంచే నలుగుతుంది ఇది, ప్రతి వీడియోలో చెప్పమన్నారు, అట్లీస్ట్ నైట్ ఎపిసోడ్లో ఏం చెప్పండి చెప్తాను. అంటే అప్పుడు చెప్పి ఇప్పుడు చెప్పకపోతే ఇది అయితే అనమాట. ఇటువంటి ఎవరు చేసినా తప్పేనండి, ఎవరు చేసినా తప్పే, ఓకేనా. సో లాస్ట్ టైం నబీల్ వాళ్ళ బ్రదర్ కూడా ఆ పౌడర్ గాడు అది ఇది అన్నప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ గేమ్ ఆడొద్దు, వాళ్ళు ఆడుకుంటున్నారు చాలు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి గేమ్ అన్నా తప్పే. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఏదో ఫ్యాన్స్ ముసుగులోనో ఇంకొకరు చేసిన వాటిని మనం అడ్రస్ చేయబడలే. ఎందుకంటే అడ్రస్ చేస్తా పోతే కోకొల్లలు, అసలు వాటిని మనం పట్టించుకోవడం కూడా వేస్ట్. బట్ ఇటువంటి ఏంటంటే కొంచెం ఇటువంటి చేయకుండా ఉంటే బెస్ట్, ఓకే. సో అప్పుడు నేను అడిగా, చాలా మంది నాకు మెసేజ్ పెట్టగానే, ఏమో ఇవాళ రేపు అన్ని ఫేక్ అకౌంట్లు కూడా వస్తున్నాయి కదా. లేదండి, ఆమె ఒరిజినల్ అకౌంటే ప్రైవేట్లో కూడా పెట్టేశారు, వాళ్ళు పర్సనల్గా పెట్టేశారు, ఇంకా మెసేజ్లు వస్తున్నాయి ఏమో అన్నట్టు అన్నారు. ఎందుకు అసలు వేరే కంటెస్టెంట్స్ని అందుట్లో ఒక
చాలా బాగా ఆడుతున్నా, చాలా బాగా నిఖిల్ బాగా ఆడుతున్న కంటెస్టెంట్ వాళ్ళ మదర్ అలా చేయటం అనేది, ఎందుకంటే ఆయన విన్నింగ్ ఛాన్సెస్ దగ్గరగా ఉన్నాడు కదా. వన్ ఆఫ్ ది కంటెస్టెంటే కదా ఆయన రేస్లో ఉన్న వాళ్ళలో. సో అది చెప్పాలనుకున్నా చెప్పేసా. ఇంక దీన్ని లాక్కండి, ఓకేనా. మళ్ళీ కొంతమంది రోహిణి చెప్పారు, నిఖిల్ చెప్పలేదు, ఇవి వస్తాయి మళ్ళీ, ఓకేనా. రైట్. విష్ణు ఫాదర్ ఎంట్రీ అనమాట. అసలు ఇతను చాలా అంటే చాలా 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 ముచ్చటేసింది అబ్బాయి. ఫ్యామిలీస్ నుంచి వస్తుంటే అందరూ చాలా నీట్గా చెప్తా, మళ్ళా పక్కకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే విధానం సూపర్ అనిపించింది నాకు. ఏం చెప్తా అంటే, అమ్మాయికి చాలా దూరంగా ఉన్న ఫస్ట్ రాంగ్ అని టేస్ట్ తేజ్ అడుగుతాడు అవినాష్. టేస్ట్ తేజ్ ఏంది మీ అమ్మాయి లేస్తే యూనివర్స్ అంటది, దేవుడు అంటది, గ్రహాలు కలిసి వచ్చాయంటే అవన్నీ ఏదో అంటుంటదిలే అన్నట్టు అంటాడు. భలే సరదాగా ఉన్నాడు ఈ మనిషి మాత్రం, విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్. ఆ తర్వాత అమ్మాయికి చాలా దూరంగా ఉన్నా, చాలా రోజులైతే మిస్ అయ్యాను నేను. ఆయన అడ్మిట్ అయ్యాడు, ఆయన తప్పు నేను చేసిన తప్పు అని జస్ట్ మనిషి ముందు చెప్పటం వేరు. కొన్ని కోట్ల తెలుగు మంది ప్రజలు చేస్తున్న షోలో నేను నా తప్పు, నా బర్త్డే విషయంలో నేను అసలు పట్టించుకోలేదు, ప్రతి వాళ్ళకి తల్లిదండ్రులు ఎంత చేయాలో నేను చేయలేదు అని చెప్పాడు. సో అక్కడ మళ్ళీ విష్ణుప్రియ వాళ్ళ తండ్రి గౌరవాన్ని కాపాడింది. మా అమ్మ అంటే కోపం వల్ల మా నాన్నతో మాట్లాడని చెప్పింది కదా. తర్వాత మళ్ళీ వచ్చేయమంటది ఇప్పుడు, లేదు లేదు నేను ఇలా ఉన్నా అంటే మా అమ్మ నాన్న ఆశీస్సులే అన్నట్టు అంటది. అసలు అది సూపర్ సూపర్ అనిపించింది నాకు. ఆ తర్వాత బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడాలి అంటే ఈ రోహిణి తేజ వీళ్ళ మధ్యలో మాకు పెళ్లి సంబంధాలు చూడండి అంటే, అప్పుడు తేజ అంటాడు నువ్వు 20 పుషప్స్ గాంధీ అసలు నీకు పెళ్లి సంబంధం చూస్తాను ఇమీడియట్గా అంటే, ఆయన పుషప్ చేయడానికి ఆయన పొట్టకి గౌతమ్ అడ్డు పెడతా చెప్తుంది. నో 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 అట్ట చేయకూడదు, నీకే నువ్వు చేయాలంటే ఇది కష్టమని అనుకొని ఆయన వస్తాడు. ఇంకా నేను చేసి చూపిస్తాను 20 అన్ని అవలేలకు కొట్టేస్తాడు. వదిలితే ఆయన 100 కూడా కొట్టేటట్టున్నాడు. వామ్మో ఏమిరా నాయన ఏమిరా బాలరాజు అనిపించింది. పట్టంగానే టేస్టీ తేజ నా సంబంధాలు ఏవో కానీ బయటకు వచ్చాక నీకు సంబంధాలు చూస్తా అంటాడు, ఓకేనా. ఆ తర్వాత ఇక ఇన్పుట్స్ ఇవ్వటం, నీ ఆటను వాడు, నామినేషన్స్ వేసేటప్పుడు ఓకే పాయింట్తో చేయి ఎవరినైనా. ఇంకోటి ఈ మిగిలిన 4 వారాలు నువ్వు జాగ్రత్తగా వాడాలి, నువ్వు విన్నర్ నువ్వు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది, నువ్వు కప్పు తీసుకొని వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి నువ్వు గేమ్ను మార్చి ఆడుకో, జాగ్రత్తగా ఆడుకో అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత ఇక్కడ ఉండటం నాకు కష్టం. విష్ణుప్రియ మామూలు అంటే ఒక ఫ్యాన్స్ కోసం ఆడదాము, లేకపోతే ఒక డబ్బు కోసం ఆడదాము, ఏమి లేవు స్వామి ఈ అమ్మాయికి. ఆ అమ్మాయి కోసమే అమ్మాయి బతుకుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. సీరియస్లీ చెప్పాలంటే చాలా అరుదుగా ఉంటారు ఇటువంటి వాళ్ళు. అంటే ఈ అమ్మాయి ఏ టైప్ అంటే, ఈ అమ్మాయి ఫ్యాన్స్కే కోపం వచ్చే విధంగా ఉంటుంది ఈ అమ్మాయి గేమ్. ఏంది విష్ణుప్రియ రావాలి కదా అయినా కానీ నేను నాలాగానే ఉంటా అంటది అమ్మాయి. సో అది వేరే లెవెల్ కదా నిజంగా. చెప్తుంది ఇక్కడ ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది, మెగా చీఫ్ అయ్యాక నీ కళ్ళల్లో సంతోషం నేను చూశానమ్మా అన్నట్టు వాళ్ళ ఫాదర్ కూడా అంటాడు. ఆ తర్వాత నువ్వు అటువైపు ఉన్నావనేది చాలా మంది నీ అభిమానులు ఫీల్ అవుతున్నారమ్మా అన్నట్టు. అంటే ఈ నిఖిల్ పృథ్వీ వీళ్ళందరితో ఉంటుంది కదా అంటే అప్పుడేమంటది అంట ఇప్పుడు నువ్వు వాళ్ళతో బాగుండని భలే మాట అంటాడు. ఇక్కడ గేమ్లో ఈ స్ట్రాటజీలు అనేవి ఉంటాయి, ఏదో ఊరకాయ లవ్వు గివ్వు అని గేమ్ కోసం లవ్వు గివ్వు అంటారు అన్నట్టు అంటాడు. మీరు లవ్వు గివ్వు అనేది గేమ్ కోసం అన్నట్టు అంటాడు. వెంటనే విష్ణుప్రియ అది నిజమేనా అన్న, అది నటన కాదు, అది నిజమే అన్నట్టు చెప్పి, అది నిజమేనా అన్న, అయితే అది ఒకలాంటి ఇష్టం. ఓకే మేము ఇక్కడ ఇంకో మాట అంటే పెద్ద మాట, జనాలు అనుకుంటే మేము ఇక్కడ ఏం చేసుకోగలుగుతాం నా మాటలు తప్పితే అంటది. బుర్రపాడు నాకు ఈ డైలాగ్తో, ఓరి దేవుడా ఇది పీక్స్ ఇంకా. ఆ తర్వాత కానీ ఒకలాంటి ధైర్యం ఊపు వస్తుంది ఫ్రెండ్స్ ఉంటే. ఇక్కడ విష్ణుప్రియ చెప్పాలనుకుంది ఏంటంటే, నాలాంటి వ్యక్తులు ఉండటం చాలా కష్టం. అట్లీస్ట్ ఒక గేమ్ ఆడేటప్పుడు ఎస్ నువ్వు ఆడగలవు, ఒక పని చేసేటప్పుడు ఎస్ విష్ణు నువ్వు చేయగలవు అనే ఒక బాండ్ కానీ ఉంటే, అది జనాలు దానికి ఏ పేరైనా పెట్టుకొని గ్రూప్ గేమ్ అని ఏమనుకొని, అంటే ఒక బాండ్ అనేది ఉండాలి అని. సో అందుకే ఇక్కడ పృథ్వీ, నిఖిల్, యష్మి, రోహిణి, అవినాష్ వీళ్ళందరూ నాకు ఫ్రెండ్సే. కాబట్టి పృథ్వీ కొంచెం ఎక్కువ, పృథ్వీ ఉంటే ఇంకా ధైర్యం, అర్థమవుతున్నానా అన్నట్టు చెప్తుంది అనమాట. ఆ తర్వాత అంటే ఒక్కరితోనే ఉంటున్నామని వెళ్తుందమ్మా అన్నట్టు అంటాడు. అయితే ఇక్కడ మళ్ళా అది అయిపోగానే ఇంకా మా అయ్యల దగ్గరికి వస్తాడు. నేను నా పిల్లలకి పైసా కూడా ఇవ్వలేదు, నేనేం చేయలేదు నా పిల్లలకి అని ఫీల్ అవుతాడు. ఆ తర్వాత తేజ అంటాడు, ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది, మంచిగా
మంచిగా పెళ్లి చేసి అంటే పెళ్లి నా చేతిలో ఏముంది, అమ్మాయి ఎవరిని ఇష్టపడితే వాళ్ళని అనగానే జమ్మున కెమెరా తీసుకెళ్ళి పృథ్వీ మీద పెడతాడు ఆ ఎడిటర్. అంటే అంట అర్థమైంది ఆయనకి, పృథ్వీని ఈ అమ్మాయిని కలిపి అంటున్నారు. ఇక్కడ జరిగాయని ఊరికి ఉత్తుగా ఊరికే జరుగుతుంటాయి అన్నట్టు. అంటే మళ్ళా నాన్న చెప్పలేం నాన్న, అది నిజంగా కానీ కావచ్చు అన్నట్టు అంటది. ప్రతి సీన్ లో విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్ చూస్తే ఆయన కవర్ చేయలేక సస్తున్నాడు. ఏమేమో నువ్వు ఎందుకు అలా అంటావు నాన్న, మాది నిజమే స్టోరీ అని ఆవంటుంది. బా ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ గేమ్ ఆడతాడు, బర్గర్ వస్తుంది. ఆ బర్గర్ వచ్చినప్పుడు బర్గర్ వస్తుంది. ఆ తర్వాత లైవ్ లో చాలా గొడవ జరిగింది. నేను అర్ధరాత్రి ముచ్చట్లో కవర్ చేసాం మనం, ఓకేనా. ఇక్కడ ఇది ఒకటి నడుస్తుంటది కదా, ఈ పెళ్లి చూపుల తంతు. అక్కడ ఈ పెళ్లి చూపుల తంతు ఏంటంటే, పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు చెప్పు దాయటం ఆనవాయితీ. ఇక్కడ ఈ స్కిట్ లో గౌతమ్ పెళ్లి కొడుకు, రోహిణి పెళ్లి కూతురు కదా, గౌతమ్ చెప్పుని దాస్తారు. దాచి అక్కడ ఒక బీన్ బ్యాగ్ ఉంటుంది. ఆ బీన్ బ్యాగ్ లో ఏంటంటే ఈ థర్మకోల్స్ అన్ని ఉంటాయి కదా, దాంట్లో దాచి పెడతారు. అవి తీసేటప్పుడు ఏంటంటే, ఆ చెప్పు తీసేటప్పుడు బయటకు వచ్చి తెలియకుండా అవినాష్ ఏం చేస్తా అంటే ఆడవుల్లో అక్కడే ఎదిరిస్తాడు. ఆ థర్మకోల్స్ అన్ని అక్కడ పడతాయి. ఆ ఇదిలిచ్చేటప్పుడే ఏమా వరస్ట్ ఫెలో అంటది, వరస్ట్ ఫెలో అంటది. సో అవినాష్ నిన్ను అంటాడు కదా, ఆమె మాటలు కొంతమందికి ఎందుకు బాధ కలిగిస్తాయి, నాకెందుకు బాధ కలగట్లేదు, మా కలగలేదే అంటాడు కదా. ఇప్పుడు ఎందుకు కలిగింది బాధ? వెంటనే వచ్చి ఆయన, నువ్వు నన్ను వరస్ట్ ఫెలో అన్నావు, ఇట్లా ఉంటే నా మూడు ఇదైపోద్ది, నేను చేయాలనుకుంటే చేయలేను, చూడు రోహిణి నన్ను వరస్ట్ ఫెలో అంది అన్నట్టు. ఇంకా కోపంలో ఏంటంటే అవన్నీ చిమ్మాలి కదా, ఆమె చిమ్ముతా. ఆమె ఏంది, ఆమెకు అసలు కంట్రోలే ఉండదు భాష మీద కంట్రోల్ లేకుండా వేరే వాళ్ళ భాష మీద గురించి మాట్లాడిద్దాం, రూడ్ అది ఇది అనేది ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇక చెప్పాలని చిరాకేస్తుంది, ఎందుకు ఇంక వదిలేద్దాం. ఓకే, మనకి ఎందుకబ్బా రివ్యూ పరంగా మాట్లాడగలం. ఓకే, ఆ తర్వాత ఫీల్ అవుతాడు ఇతను నిజంగానే, నువ్వు వరస్ట్ ఫీల్ అంటే టేస్ట్ ఇది ఉండే అది మామూలుగా అందిలే అంటే ఏంద్రా అట్లా కాదు ఇది అనగానే సారీ చెప్తా ఇంకా అర్థం చేసుకొని. అక్కడ మళ్ళా అవి చిమ్మేటప్పుడు కూడా పిలవంగానే నేను రాను మీరు చేసుకోండి అని అమ్మ అని కూడా ఏదో అంటది. నీ అమ్మ అని చెప్పి వచ్చేస్తలే, అదేలే నీ అమ్మ అన్నట్టు ఏదో 10 మంది వచ్చేస్తా అంతే. ఆ తర్వాత మైండ్ అంతా డిస్టర్బ్ అవుద్ది, సరిగా చేయలే అంటాడు, కథం అక్కడ. ఆ తర్వాత ఇంకో వాళ్ళంతా ఈ నబీల్ మళ్ళా ఇంకో క్యారెక్టర్లో నబీల్ రావటం, ఈ రోహిణికి పెళ్లి చేసుకునే పాత్రలో. ఆ తర్వాత రోహిణిని బలవంతంగా చేసుకోవాల్సిన పరిస్థితి గౌతమ్కి రావటం, అదంతా ఆ స్కిట్ ఎండ్ అయిపోద్ది ఇంకా. ఆ తర్వాత పృథ్వీ వల్ల అమ్మ వస్తుంది, కేజీఎఫ్ మ్యూజిక్ పెట్టాడు, గూస్ బంప్స్ మ్యూజిక్ అసలు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ సేమ్ తేజ దగ్గరికి వెళ్ళి, నువ్వు బాధపడక నాన్న మీ అమ్మగారు వస్తుంది. ఇంకో అడిషనల్ డైలాగ్ ఏంటంటే, మాలో మీ అమ్మని చూసుకో. ఈ తేజకి 1-2 సార్లు అన్నాక డైవర్ట్ అవుతుందేమో అన్నట్టు ఆలోచించుకోవాలి. నిజంగా బాధ ఉంటుంది పాపం, ఐ కంప్లీట్లీ అండర్స్టూడ్. కాకపోతే ఏంటంటే అది వేరేలాగా వెళ్తుందేమోనని. ఇప్పుడు ఆయనకే ఒక్కోసారి నెగిటివ్ కూడా అవ్వచ్చు అది, ఓకే. కాకపోతే అక్కడ క్లియర్గా ఆయన దాంట్లో అర్థం ఉన్నా, అది పబ్లిక్గా ఎమోషన్ చూపిస్తే ఏంటంటే ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, ఇంకా ప్రతిసారి వాళ్ళ కంటెంట్ కంటే ఆయన కంటెంట్ ఎక్కువైపోతుంది అన్నట్టు వస్తుంది కొంతమంది, కానీ జనాల్లో కలిగింది. ఇది కొంచెం హార్ష్గా ఉన్నా నేను చెప్పేది, దీంట్లో అయితే నిజం ఉంటుంది. నేను ఆయన ఎమోషన్ తప్పబట్టంలా, ఆ ఎమోషన్ని చూపించే వే తప్పబడుతున్నా అది. ఆ తర్వాత అందరిని పలకరిస్తుంది, ఒక్కొక్కరిని పలకరించుకుంటా పోద్ది. డాక్టర్ గౌతమ్ అంటది, నిఖిల్ అంటది, నెక్స్ట్ ప్రేరణ అంటది, అందరిని పలకరించుకుంటాం. విష్ణుప్రియ దగ్గరికి పోయి విష్ణుప్రియ ఐ లవ్ యూ అంటది. కానీ నాకు ఇక్కడ ఏమో బాగా నచ్చింది ఏంటంటే, జనరల్గా మా అబ్బాయికి వేరే అమ్మాయితో అది ఇది అన్నప్పుడు కొంచెం దూరంగా ఉంటాం, ఇది చేస్తాం. ఇప్పుడు మనకి యష్మితో మాట్లాడింది నిఖిల్ వాళ్ళ మామ, మాట్లాడాల ఎందుకు వచ్చిన బాధలే అన్నట్టు. బట్ ఏమో దానికి భిన్నంగా నా బిడ్డకి ఏదైతే అది ఇష్టం, ఆడికోకే ఇది తీసుకొచ్చినా నాకు ఇష్టం, కాబట్టి కప్పును ముందుకు తీసుకురారా, అమ్మాయిని తర్వాత తీసుకొస్తావా అన్నట్టు అంటది. అయితే లాస్ట్లో అంటది, నన్ను బ్లెస్ మీ అంటే ఒక కూతురులాగా అన్నట్టు అంటది. అంటే అక్కడ కూతురులాగా అంటే యాక్చువల్గా కూతురులాగా అని కాదు. ఇప్పుడు కొంతమంది కోడలను కూడా కూతురు అంటారు, కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా కూతురులాగానే అంటారు. ఆ సెన్స్ అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాలో కూతురు అనేసింది అంటే అట్లా అంటే ఆమె రెండో మాట కూడా ఎందుగా, వీడు కప్పు తెస్తాడో లేకపోతే అమ్మాయిని తెస్తాడో ఇంటికి అని కూడా అంటది కదా. జస్ట్ ఫన్నీ నోట్లో తీసుకోవాల్సింది అది. ఆ మాటను విష్ణుప్రియ ఒప్పుకోదా, నేను అసలు కూతురు లాంటిదాన్ని ఏంటి అది ఇది, మా నాన్నతోనే నేను ఒప్పుకోలేదు, మీతో ఎలా ఒప్పుకుంటానని కూడా అంటది విష్ణుప్రియ. అంటే అంటదంటే అనే ఛాన్స్ ఉందని ఇక్కడ అనలా, అది నేను చెబుతుంది. అందరినీ పలకరిస్తుంది. ఆ తర్వాత ఏం కాళ్ళ మీద పడగానే విష్ణుప్రియ బ్లెస్సింగ్స్ కోసం
ఆల్రెడీ అందరూ చెప్పారు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళంగానే విష్ణుప్రియ బ్లెస్సింగ్స్ కోసం నీ కాళ్ళ మీద పడుతుందని మరి చెప్పిందేమో. చెప్పాక ఇప్పుడు హాయిగా ఉంది, నాకు సబ్ టైటిల్స్ పడుతున్నాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకొని వస్తాడేమో, కప్పుతో రారా అమ్మాయితో కాదని పృథ్వీకి చెప్పింది. ఆ తర్వాత ఇక్కడ ఇన్పుట్స్కి వచ్చేసరికి రే అందరితో కలిసి ఉండు, కోపం మాత్రం తగ్గించుకో, ఎవరితో విభేదాలు వద్దు, నీ ఓన్ డెసిషన్స్ తీసుకో, సో నామినేషన్స్ ఎవరితో చెప్పొద్దు, డిస్కస్ చేయొద్దు, కప్పుతో రా, ఓకే. బీబీ మనకి ఛాన్స్ ఇచ్చారా, తెలుగు ప్రేక్షకులందరికీ మనం ధన్యవాదాలు చెప్పాలి అని చెప్తా. సో చిన్న ఏంటంటే చిన్న కూడా అదే చెప్పారా, కోపం కొంచెం తగ్గించుకోమని, చిన్న అంటే వాళ్ళ బ్రదర్ అని చెప్తా. అరే ఏం భలే మాట చెప్తాబ్బా కొన్ని. అది కాదు నాన్న, మనం సేవ్ అయినప్పుడు కృతజ్ఞతగా నన్ను సేవ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పాలి అన్నట్టు చెప్తుంది. నేను హార్ట్ టు హార్ట్ చెప్తానమ్మా అన్నాడు. నిజంగా పాపం అంత డ్రామాటిక్ పర్సన్ కాదు మనోడు, నిజంగా చాలా జెన్యూన్ అబ్బా. నిజంగా అంటే ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఉండటం వల్ల ఈయన ఇదైపోయాడు, కానీ లేకపోతే వేరే లెవెల్ గేమ్. నిజంగా మాట్లాడితే ఆ నలుగురిలో సూపర్ గేమ్ ఆడే సత్తా ఉంది. కాకపోతే ఆయన కొన్ని వాటి వల్ల అలా అయిపోయాడు అంతే. సో మంచి వాళ్ళకి మంచిగా జరిగిద్దంటే ఇంతే కదా. ఆయనకి ఫ్యాన్ బేస్ తక్కువ ఉన్నా, ఓట్స్ తక్కువ ఉన్నా ఇన్ని వారాలు రాగలిగాడుగా. అదే పాపం ఆమె చాలా గొప్పగా చెప్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా దూరం ప్రయాణించావురా నువ్వు, అందరూ నీకు ఫ్యాన్స్ కూడా అక్కడ ఏర్పడిపోయారు అన్నట్టు లైవ్లో కూడా చెప్పింది. సేవ్ అయినప్పుడు నన్ను సేవ్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పు అని చెప్పరా, ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఓట్లు వేస్తే కదండి, నేను హార్ట్ టు హార్ట్ చెప్తున్నాలేమ్మా అన్నట్టు అంటాడు. ఆ తర్వాత నేను కాకుండా ఎవరి ఇష్టం అంటే విష్ణుప్రియ అంటదబ్బా డైరెక్ట్గా. విష్ణుప్రియ అంటే ఇష్టంరా, మరి బాగుంటుంది, దైవభక్తి ఎక్కువ, నాకు కూడా దేవుడు అంటే ఇష్టం అన్నట్టు. అంటే మీరు అన్నట్టు అనిపిస్తుంది. ఓకే కలిసిపోయారా అన్నట్టు. ఆ తర్వాత గేమ్లో ఇక్కడ ఒక మాట చెప్తుంది, గేమ్లో మాత్రం మోసం చేసి ఆడొద్దురా, నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు, గెలవకపోయినా పర్లేదని. ఈ మాట ఎందుకని నేను అనుకోవటం, లాస్ట్ టైం ఒక మూట బస్తాల గేమ్లో ఆయన కూర్చున్న ప్లేస్ నుంచి కొన్ని ఇసిరేస్తుంటాడు. సో అప్పుడు పృథ్వీకి కొంచెము ఫౌల్ గేమ్ ఆడాడు అని వస్తుంది కదా, సో దాని గురించి చెప్పినట్టు అనిపించింది నాకు. ఓకేనా, అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు పేరెంట్స్కి తెలుస్తుంటాయి ఇక, చెప్తుంటారు ఇక. ఆ తర్వాత దీవించండి, నన్ను కూడా దీవించండి విష్ణుప్రియ అంటది, ఆమెని దీవిస్తుంది, ఈమెని దీవిస్తుంది, నువ్వు కూతురులాగా అన్నట్టు అంటది కథం. ఆ తర్వాత ప్రేరణకి వీడియో కాల్ వేస్తారు, నేను రాలేకపోతున్నాను, సో నువ్వు కప్పు లిఫ్ట్ చేసేటప్పుడు చూడటానికి వస్తాను అని చెప్పి ఒక కటౌట్ పంపిస్తారు. ఆ కటౌట్ ఇంకా ఆమె ఆ కటౌట్తో మాట్లాడుతా, ఆ కటౌట్ మంచం మీద నుంచి అలా తిప్పుతా ఇవన్నీ చేస్తుంది. ఆ తర్వాత గౌతమ్ బ్రదర్కి స్క్రీన్ స్పేస్ తక్కువే. యాక్చువల్గా ఇంత పెద్ద ఎపిసోడ్లో 50 ఎపిసోడ్లో ముగ్గురు కవర్ చేస్తే 10 నిమిషాలే. ఈ 10 నిమిషాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే గౌతమ్ బ్రదర్కి గౌతమ్తో మాట్లాడిన స్క్రీన్ స్పేస్ కంటే స్క్రీన్ స్పేస్తో ఈక్వల్ ఉంది. ఈక్వల్ అంటే కొంచెం తక్కువ ఉన్నా ఎవరు ప్రేరణతో వీడియో కాల్ అండ్ కటౌట్. అసలు యాక్చువల్ ప్రేరణ ఫ్యామిలీ మళ్ళీ రేపు ఉంది. సో కొంతమంది దీని గురించి కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు, కానీ అంత అవసరం లేదనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ కంటెంట్ ఎంత ఉన్నా, సో ప్రోమో కూడా ఇండివిజువల్ ప్రోమో వేయలేదు మా గౌతమ్ మీద అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక్కోసారి మరీ మనం అంత డీప్గా థింక్ చేయాల్సిన అవసరం లేదండి. అంటే ఇప్పుడు ఆయన చెప్పాలనుకున్న భావాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పాడుగా వాళ్ళ అన్నయ్య, అది చూడాలి. దాంట్లో ఎక్కడే క్లారిటీ మిస్ అవ్వలేదుగా, అది చూడాలంట నేనైతే. తర్వాత గౌతమ్ బ్రదర్ వచ్చి డాక్టర్ రూమ్లో ఉంటే యస్మిని పిలుస్తారు. సో యస్మికి ఒక సీతాఫలంకాయ ఇచ్చి హెల్దీగా ఉంటారు అని చెప్పి బయటకు వచ్చి కూడా డాక్టర్ పిలిచారు, నన్ను సీతాఫలంకాయ ఇచ్చారు, అది ఇదని చెప్తుంది. కానీ అక్కడ అందరికి అర్థమైపోద్ది గౌతమ్ వాళ్ళ బ్రదరే అని. రాగానే అందరి గురించి మంచిగా చెప్తాడు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ. రోహిణి నువ్వు చాలా స్కిల్స్ బాగా వేస్తున్నావు అమ్మా, నిఖిల్ నువ్వు ఫిజికల్గా చాలా బాగా ఆడుతున్నావు, మొహం కూడా చూసుకో అంటాడు. ఆ తర్వాత పృథ్వీ అసలు నీ గడ్డానికి చాలా ఫ్యాన్స్ ఉన్నారంటాడు. ఆ తర్వాత ప్రేరణ నువ్వు బాగా ఆడుతున్నావు అంటాడు. టేస్టీ తేజ కామెడీ అంటాడు, మా నాన్నకి చాలా ఇష్టం టేస్టీ తేజ అంటాడు. ఇంకా విష్ణుప్రియ వీకెండ్స్ బాగా కనిపిస్తుంది, వీక్ డేస్ కూడా కనిపిస్తే చాలు అంటాడు. నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి నామినేషన్లోకి వస్తే బెటర్ అంటాడు. ఇట్లా ప్రతి ఒక్కరి గురించి మంచిగా చెప్తా, ఎక్కడే కానీ అసలు ఎక్కడ తేడా రాకుండా అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గౌతమ్ పట్టుకు తీసుకెళ్ళి చెప్తాడు ఏంటంటే ఇక్కడ అందరికీ ఇన్పుట్స్ వచ్చాయిరా, ఓకే, మీ తమ్ముడు కాకుండా మీకు ఎవరు నచ్చారని నబీల్ ప్రేరణ అంటాడు. ఆ తర్వాత అందరికి ఇన్పుట్స్ వచ్చారా, వాళ్ళ ఇన్పుట్స్ ప్రకారం ఇప్పుడు వాళ్ళు గేమ్ మారుస్తారు, ఓకే, నువ్వు మాత్రం సోలోగా ఆడు. అంటే ఇదివరకు నీతో బాగుండే వాళ్ళు ఇప్పుడు బాగుండకపోయినా, ఇదివరకు నీతో తక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు తక్కువ బాగున్నా వాటిని అర్థం చేసుకోమని చెప్తున్నాడు. చాలా 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 వెరీ వెరీ గుడ్ పాయింట్ ఇది, నిజంగా గౌతమ్కి పనికొచ్చే పాయింట్. అయితే లైవ్లో చెప్తాడు, ఇవన్నీ నాకు కూడా అర్థమైనవి అన్న, కొన్ని అయితే అనుకున్నాను నేను అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత
ఈ ఏ వచ్చి బి పై వాలే, ఈ బి వచ్చి సి పై ఇవన్నీ వద్దురా, మనకి ట్రయాంగిల్ రెక్టాంగిల్ పెంటగాన్ ఇవన్నీ వద్దు, అసలు ఈ సిస్టర్ బాండ్ అంటే ఫ్రెండ్స్ బాండ్ అంటే ఏమొద్దు అంటాడు. సో ఇవన్నీ ఏంటంటే నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారా, బట్ నీకేమో ఏమి ఇవ్వరు. సో అంతా యూజ్ అండ్ గెయిన్ పాలసీని అన్నట్టు చూపిస్తారనమాట. సో ఫౌల్ గేమ్స్ డీల్స్ మాత్రం పెట్టుకోవద్దు అంటే ఇక్కడ కొంతమంది పెట్టుకుంటున్నారు, నువ్వు అలా ఆడొద్దు అన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత నువ్వు అగ్రెషన్ చూపించు, కానీ ఈ మధ్య చూపిస్తున్నావు చూసావా, స్వాగ్తో కూడిన కంట్రోల్డ్ అగ్రెషన్ చూపించు, ఎక్కిద్ది. అంతేగాని ఎక్కువ అగ్రెషన్ కూడా వెళ్ళొద్దు అన్నట్టు చెబుతాడు. సో అనుకున్న దానికి చాలా దగ్గరలో ఉన్నావు కాబట్టి నేను వచ్చానురా అంటే కప్పుకు దగ్గరలో ఉన్నావు కాబట్టి. నువ్వు నార్మల్గా అయితే వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు కప్పుకు దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఇచ్చే ఇన్పుట్స్ కూడా గట్టిగా ఉండాలి కదా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లైవ్ చూసే ఉంటారు కదా వాళ్ళు, మిగిలిన పేరెంట్స్ వచ్చి ఏం చెప్తున్నారు, అందుకని ఇంకా నేను వచ్చానంటే చెప్తాడు. సో నాన్నకి మాత్రం చెప్పానురా, నాన్న ఫినాలేకి వస్తాడు, వస్తే కప్పుతోనే వస్తాడు అని ఒక గేమ్ ఆడిస్తారు. గేమ్లో 51,000 యాడ్ అవుతాయి, వాళ్ళ అన్న గెలుస్తాడు. ఓవరాల్గా 50,30,000 అవుతాయి. అర్ధ సెంచరీ కొట్టామని చెప్పి అందరూ హ్యాపీగా ఖుషి చేసుకుంటారు అనమాట. ఓకేనా, అది మ్యాటర్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.